అందరికీ నమస్తే అండి. ఏసీబీ అంటే మీ అందరికీ తెలుసు కదా, యాంటీ కరప్షన్ బ్యూరో, అవినీతి నిరోధక శాఖ. వీళ్ళు సాధారణంగా ఎవరైనా అధికారులు, పోలీసులు కావచ్చు, ఏ డిపార్ట్మెంట్లో అయినా, విద్యుత్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, సంక్షేమ శాఖ కావచ్చు, ఎక్కడ ఎవరు లంచం తీసుకుంటున్నా సరే ఏసీబీకి సమాచారం ఇస్తే వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. పట్టుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళ మీద సస్పెండ్ చేయడమో, ఆ కేసు కోర్టులో వేయడమో, జైలు శిక్ష అంటే రిమాండ్కి పంపించడము, జైలు శిక్ష విధించడాలు, తర్వాత ట్రయల్స్ ఇవన్నీ జరుగుతుంటాయన్నమాట. సో ఇది రొటీన్ ప్రాసెస్. అంటే అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్, అధికారుల లేదా ఉద్యోగుల లంచాలను నియంత్రించడానికి ఈ వ్యవస్థ ఎప్పటి నుంచో పనిచేస్తోంది. అయితే ఇందులో ఈ వ్యవస్థ ఉంది కాబట్టి దీనికి భయపడి ఉద్యోగులు లంచాలు తీసుకోవడం మానేస్తున్నారా, అధికారులు లంచాలు తీసుకోవడం మానేస్తున్నారా? మానట్ల, ఎవరి పని వాళ్ళదే. తాజాగా ఈ నెలాఖరికల్లా రిటైర్ అవ్వబోతున్న గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ సబ్బవరపు శ్రీనివాస్, ఆయన ఈ శాఖలో జరిగిన పనులు తాలూకు 35.5 కోట్ల బిల్లులు క్లియర్ చేయడానికి 5 కోట్లు లంచం అడిగాడంట కాంట్రాక్టర్ని. చూడండి, 35.5 కోట్లు బిల్లులు క్లియర్ చేయడానికి ఆయన దగ్గరికి ఫైల్ వెళ్ళింది. ఆయన ఆన్లైన్లో టిక్ పెడితే క్లియర్ అయిపోతాయి. దానికి ఆయన 5 కోట్లు లంచం అడిగాడు. ఏదో చిల్లర అడగడం కామన్, ఒక 2% 3% అడగడం సర్వసాధారణం. పంచాయతీరాజ్ పనుల్లో కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పనుల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఇంజనీరింగ్ వర్క్స్ జరుగుతున్నప్పుడు, ఒక 1000 రూపాయలు పని జరుగుతున్నప్పుడు చిన్న చిన్న వ్యవహారాలు 2-3%. ఎందుకంటే అది మంచు మొక్క లాంటిది అనమాట. ఒక ఇంత మంచు మొక్క వెళ్తున్నప్పుడు అంతిమంగా ప్రజలకు లబ్ధి వెళ్ళేసరికి ఇంత మొక్కే ఉంటుంది. మధ్యలో తలా కొంత కరిగిస్తూ ఉంటారు. సో ఇక్కడ 35.5 కోట్లలో ఈయన 5 కోట్లు అడిగాడంటే ఇంక కింది స్థాయిలో ఆయన ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఆ కాంట్రాక్టర్. సో బాగా ఎక్కువ లంచం. దానికి ఆ కాంట్రాక్టర్ ఏం చేశాడంటే ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఒకసారి 25 లక్షలు ఆయనకి ఇస్తానని చెప్పి ఒప్పుకొని ఆ 25 లక్షలు క్యాష్ తీసుకెళ్ళి ఇస్తూ ఏసీబీ అధికారులు ట్రాప్ చేయగా రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఈ సబ్బవరపు శ్రీనివాస్ అనే అధికారి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు దొరికాడు. మన రాష్ట్ర చరిత్ర ఏముంది, ఓవరాల్గా ఏసీబీ చరిత్రలో ఇదే అతిపెద్ద ట్రాప్. 25 లక్షల లంచం తీసుకొని పట్టుబడడం అనేది చాలా పెద్ద ట్రాప్. అవినీతి తిమింగలం కాదు కదా, ఇంకా అంతకుమించి ఏం చేపలు ఉంటాయో ఇవి ఉంటాయో అంత. 1000 రూపాయలు తీసుకున్నా లంచమే, 25 లక్షలు తీసుకున్నా లంచమే, 1 కోటి రూపాయలు తీసుకున్నా లంచమే. పైగా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి హిస్టరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. గతంలో 2001లోనే ఈయన లంచం తీసుకుంటూ దొరికాడు. అలాగే మరోసారి 2013లో ఒక జిల్లా స్థాయి అధికారిగా ఉంటున్నప్పుడు కూడా లంచం తీసుకుంటూ దొరికాడు. సో ఆయన రిటైర్ అయిపోతున్నప్పుడు అంటే 2 సార్లు లంచం తీసుకొని దొరికినా సరే ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ 3వసారి కూడా లంచం తీసుకున్నాడు ఆయన. ఈసారి కొంచెం భారీగా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకే వ్యక్తి ఇన్నిసార్లు లంచం తీసుకొని దొరికాడంటే అది వ్యవస్థ తప్ప, ఆయన తప్ప. సో వాడు బుద్ధి అటువంటిదే, వాడికి డబ్బులే తింటాడు, డబ్బులే కావాలి. సో అటువంటి వాళ్ళు బుద్ధి మారదు. మరి వ్యవస్థలు ఏం చేయాలి? ఒక్కసారి అలా దొరికాడు అంటే వాడిని ఎందుకు ఇంకా ఉద్యోగంలో కొనసాగించాలి? తీసేయచ్చు కదా. నిరుద్యోగులు సమాజంలో చాలామంది ఉన్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. సో ఇటువంటి చట్టాలు తీసుకురావాలి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెహికల్ వెళ్తున్నప్పుడు లైసెన్స్ లేకపోతే ఫస్ట్ టైం దొరికితే ఫైన్ వేస్తారు, 2వసారి దొరికితే వార్నింగ్ ప్లస్ ఫైన్, కోర్టుకు తీసుకెళ్తారు, 3వసారి దొరికితే జైలు శిక్ష అన్నారు కదా. సో ఇటువంటి కఠిన చట్టాలు తీసుకొస్తామని పదే చెప్తున్నారు కదా. సో సాధారణ ప్రజలను ఒక డిసిప్లైన్లో పెట్టడానికి, జవాబుదారీగా చేయడానికి ఎటువంటి కఠిన చట్టాలు తీసుకొస్తున్నారో ఉద్యోగుల విషయాల్లో కూడా, అధికారుల విషయాల్లో కూడా కఠినమైన చట్టాలు ఉండాలి. లంచం తీసుకుంటూ దొరికిపోతే ఇప్పుడు ఏం జరుగుతోంది, ఏసీబీ వాళ్ళు కేసు నమోదు చేస్తారు, సస్పెండ్ చేస్తారు, జైలు శిక్ష ఉంటే 1 నెల 2 నెలల లోపల ఉంటాడు, మళ్ళీ వచ్చేస్తాడు, పెద్దగా పట్టించుకోరు. ఆ తర్వాత ఇది ఏసీబీ కోర్టులో కేసు నడుస్తూనే ఉంటుంది. తను ఏదో తెలిసిన ఎమ్మెల్యే దగ్గరకో మంత్రి దగ్గరకో వెళ్ళి తులమో పొలమో ఇచ్చుకొని మళ్ళీ ఎక్కడో దగ్గర పోస్ట్ తీసుకుంటాడు. మళ్ళీ కరప్షనే కామనే. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్మెన్ దగ్గర నుంచి సీఎండీల వరకు జరిగేది ఇదే. రెవెన్యూ శాఖలో వీఆర్ఓల దగ్గర నుంచి పై స్థాయిలో జేసీల వరకు జరిగేది ఇదే. ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయాయి. వ్యవస్థల్లో వేళ్ళు అంటే రూట్ లెవెల్లో పేరుకుపోయాయి. సో వన్స్ ఇలా లంచం తీసుకొని దొరికితే అతను ఉద్యోగం నుంచి తీసేయాలి. పర్మనెంట్గా మళ్ళీ ఉద్యోగం ఉండకూడదు. ఆ ప్లేస్లో ఇప్పుడు అక్కడ అయ్యో ఉద్యోగం వచ్చినోడిని ఎలా తీసేస్తాము, చేతిలో ఒక కుటుంబం కడుపు కొట్టకూడదు కదా అని అనుకోవచ్చు. ఆ ప్లేస్లో నిరుద్యోగ అవకాశం ఇవ్వచ్చుగా. మన రాష్ట్రంలో నిరుద్యోగులు లక్షలాది మంది ఉన్నారు, 15-20 లక్షల మందికి పైగా ఉన్నారు. ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు, కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు.
వాళ్ళకంటే నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎప్పుడైతే ఉద్యోగం వస్తుందో వ్యవస్థ మారిపోద్ది. వాడు అవినీతి చేశాడు, లంచం తీసుకున్నాడు కాబట్టి వాడికి ఉద్యోగం పోయింది. వీడు మళ్ళీ ఆ ప్లేస్కి లంచం తీసుకొని అవినీతి చేస్తే వీడి ఉద్యోగం పోద్దని భయం ఉంటుంది. దానివలన ఒకటి అవినీతి తగ్గుద్ది, 2 కొత్త వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, 3 ఆల్రెడీ ఉన్నవాళ్ళు భయపడతారు, ఇటువంటి వ్యవహారాల జోలికి వెళ్ళరు. సో ఇటువంటి ప్రక్షాళన, భారీ ప్రక్షాళన జరగాలన్నమాట. లేకపోతే మాత్రం ఇవి జరుగుతూనే ఉంటాయి. ఈ ఏసీబీలు ఉన్నా సరే ఏసీబీలకు ఎవ్వరు జడవరు, ఎవ్వరూ భయపడరు. అవసరమైతే వాళ్ళకే లంచం ఇచ్చి తప్పించుకోవాలని చూస్తారు.